చేవెళ్ల శివారు ప్రాంతంలో సెంట్రింగ్ బాక్సులు చోరీ చేసే ముఠా నాట కట్టించారు పోలీసులు. ఈ ముఠా 6 నెలలుగా చేవెళ్ల ప్రాంతంలో 11 కేసులకు సంబంధించి 25 లక్షలు విలువ చేసే 48 టన్నుల సెంట్రింగ్ బాక్సులను చోరీ చేసింది. ముఠాలోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గుల్షన్ నగర్కు చెందిన మోసిన్ అహ్మద్ స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం యూపీకి చెందిన 20 మందిని రోజువారీ కూలీలుగా నియమించుకున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగుల వద్ద వీరితో ఉదయం రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఆపై అర్ధరాత్రి టాటా ఏసీ వాహనం తీసుకొని వచ్చి సెంట్రింగ్ డబ్బాలను ఎత్తుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, మోకిల, మోయినాబాద్, నార్సింగ్ పిఎస్ల పరిధిలో దాదాపు 4566 స్లాబ్ బాక్సులు దొంగిలించారు. వీరిపై చేవెళ్లలో 6, మోయినాబాద్లో 3, శంకర్పల్లి, మోకిల, నార్సింగ్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చేవెళ్ల పోలీసులు సీరియస్గా తీసుకుని గట్టి నిఘా పెట్టారు. చేవెళ్లలో ఓ బిల్డింగ్ వద్దకు చోరీకి వచ్చిన ప్రధాన నిందితుడు మోసిన్ అహ్మద్తో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 43 టన్నుల 3732 సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో మరో 7గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెళ్ల, మోయినాబాద్, శంకరపల్లి, మోకిల, కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంట్రింగ్ బాక్సెస్, జాబ్ కార్డ్స్ ఉంటాయన్నమాట. వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది. వాటిని మేము కేసులు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతర్రాష్ట్ర ముఠాన్ని ఏర్పాటు చేసుకొని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం పూట వాళ్ళు రెక్కీ నిర్వహించుకుని ఏ ఏరియాలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాక రాత్రి సమయంలో ఆ వెహికల్ ఏవైతే మోసిన్ అహ్మద్ సమకూర్చిన వెహికల్ అయితే టాటా ఏసీ లాంటి వెహికల్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు నైట్ టైం వచ్చి బాధితులు రిజ్వాన్ మరియు హేమంత్ వాళ్ళ సహకారం వల్ల చాలా ఉంది. ఇందులో మా పోలీస్ సిబ్బందికి 2 రోజులు దాదాపుగా రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, మెనన్స్ అది కావాలనే ఉద్దేశంతో అయితే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటుంటాడు. ఆర్థిక స్థితి బాగాలేక త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ పాత నేరస్తులు రఫీక్ అండ్ అదర్స్ నాందేడ్ నుంచి వచ్చి ఇక్కడ ముఠాగా ఏర్పడి అతి తక్కువ కాలంలో దొంగతనం చేయడం జరిగింది. సో దాన్ని చూసుకొని వాటికి వాళ్ళ యజమానులు ఈ సెంట్రింగ్ డబ్బాలు కన్స్ట్రక్షన్ నిమిత్తము అక్కడ పంపడము ప్లస్ అక్కడి నుంచి మళ్ళీ పని అయిపోయిన తర్వాత తీసుకోవడము అనేది ఇది వాళ్ళ పరిపాటి. సో అందుకోసానికి ఇంత లోపల వారికి ఈ స్థావరాలు కూడా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై వాళ్ళకు కావడం. బాధితులు రిజ్వాన్ మరియు హేమంత్ వాళ్ళ సహకారం వల్ల చాలా ఉంది. ఇందులో మా పోలీస్ హైదరాబాద్లో ఇంటర్వ్యూ